అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: వివేక హత్య కేసులో సాక్ష్యాలు చెరిపేయటం నిరూపితమైందన్న సిబిఐ, సుప్రీంకు వివరణ. సునీత, రామ్ సింగ్లపై కేసులు కొట్టేసిన కోర్టు. ఏపీలో అధికారికంగా ప్రారంభమైన P4 పేదరిక నిర్మూలనకు సంపన్నులు ముందుకు రావాలన్న చంద్రబాబు, స్వచ్ఛందమేనని స్పష్టీకరణ. అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని కొట్టిపారేసిన నారాయణ, ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని వ్యాఖ్య. యూరియా సరఫరాలో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందన్న రేవంత్, బీజేపీ నేతలు ప్రధానిని ఎందుకు ప్రశ్నించారని నిలదీత. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వానలు, ఉరకలేస్తున్న కృష్ణా, గోదావరి ప్రధాన ప్రాజెక్టుల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల. ఉపరాష్ట్రపతి ఎన్నికకు అనివార్యమైన పోరు, ఇండీ కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఎల్లుండి నామినేషన్ వేయాలని నిర్ణయం. తెలుగు వ్యక్తిని గెలిపించుకుందామని ఉభయ రాష్ట్రాల ఎంపీలకు రేవంత్ రెడ్డి పిలుపు, అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి రావాలని విజ్ఞప్తి. ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి భారత జట్టు ప్రకటన, సూర్యకుమార్కు కెప్టెన్సీ, డిప్యూటీగా గిల్, శ్రేయస్ అయ్యర్కు దక్కని చోటు. వివేక హత్య కేసులో ఆధారాలు చెరిపేయటం నిరూపితమైందని సిబిఐ స్పష్టం చేసింది. హత్య అని తెలియకుండా అన్ని విధాలా ప్రయత్నం చేశారన్న సిబిఐ, దర్యాప్తులో అన్ని వివరాలు పూర్తిగా బయటపడ్డాయని సుప్రీంకోర్టుకు తెలిపింది. మరోవైపు ఈ కేసులో సునీత దంపతులతో పాటు అప్పటి సిబిఐ విచారణాధికారి రామ్ సింగ్ పై పెట్టిన కేసుల్ని కొట్టేసిన సుప్రీం ధర్మాసనం, చట్టాన్ని దుర్వినియోగం చేయడానికే వారిపై కేసు పెట్టారని అభిప్రాయం వ్యక్తం చేసింది. వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి సహా పలువురు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత, సిబిఐ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. హత్య జరిగిన తీరు చూస్తే నిందితులకు 2-5 ఏళ్ల శిక్ష చాలా తక్కువ అనిపిస్తోందని తెలిపారు. ఈ కేసులో కోర్టు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందన్నారు. ఆధారాలు చెరిపేయడం, సాక్ష్యాధారాలు లేకుండా చేయడం నిరూపితమైందని పేర్కొన్నారు. వివేకాది హత్య అని తెలియకుండా ముందు గుండెపోటు అని, తర్వాత రక్తపు వాంతులని ప్రచారం చేశారని వివరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అహ్మదీ కొన్ని కీలక వివరాలను కోర్టు ముందు ఉంచారు. నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి మెడికల్ క్యాంపు పేరుతో కడప జైలుకు వెళ్లారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఫోటోలతో సహా ఉన్నాయన్నారు. కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరిని జైలుకు వెళ్లి చైతన్యరెడ్డి బెదిరించినట్లు సాక్ష్యాలున్నాయని, అవన్నీ నిరూపితమయ్యాయని వివరించారు. వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తయిందని గత విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపిన సిబిఐ, ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. కోర్టు గతంలో గడువు విధించడం వల్లే దర్యాప్తు ముగించినట్లు సిబిఐ చెబుతోందని, మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరముందని సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదించారు. అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో బయటకు రావాల్సి ఉందన్నారు. నిందితులు సాక్షులను బెదిరించడమే కాకుండా సాక్ష్యాలను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని వివరించారు. సునీత దంపతులతో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని లూత్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ దశలో స్పందించిన జస్టిస్ సుందరేష్ ఆ కేసులు కొట్టివేస్తామని ప్రకటించారు. వివేక హత్యలో ఎంపీ అవినాష్ రెడ్డే మాస్టర్ మైండ్ అని చెప్పిన లూత్రా, అవినాష్ సహా ప్రధాన నిందితులందరి బెయిల్ రద్దు చేయాలని కోరారు.
ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమో లేదో చెప్పాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు నిందితులను కస్టోడియల్ విచారణ చెయ్యాలో వద్దో కూడా చెప్పాలని పేర్కొంది. ఎంతమంది నిందితుల బెయిల్ రద్దు చేయాలనే విషయం కూడా చెప్పాలని సూచించింది. అనంతరం సునీత దంపతులు సీబీఐ అధికారి రామ్ సింగ్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది. సమాజంలో పేదలకు అనునిత్యం అండగా ఉండడమే పేదరిక నిర్మూలనకు నిర్వచనమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తమది సంపద సృష్టించి పేదలకు ఇచ్చే ప్రభుత్వమని చెప్పిన చంద్రబాబు సమాజంలో సంపన్నులైన వారు కూడా తమ వంతుగా సాయం అందించాలని కోరారు. ఈ క్రమంలో తాను కూడా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నట్టు చెప్పిన సీఎం 15 లక్షల టార్గెట్కు త్వరలోనే చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. P4 కింద కుటుంబాలను దత్తత తీసుకోవడం స్వచ్ఛందమేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన P4 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరిలో అధికారికంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం బంగారు కుటుంబాలు మార్గదర్శుల ఎంపిక ప్రక్రియను చేపట్టగా కార్యక్రమం అమలును లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా బంగారు కుటుంబాలు వారిని దత్తత తీసుకున్న మార్గదర్శులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. విదేశాల్లో ఉన్న మార్గదర్శులు జూమ్ ద్వారా ముఖాముఖిలో పాల్గొన్నారు. బంగారు కుటుంబాల దత్తతకు సౌదీ అరేబియాకు చెందిన పలువురు తెలుగు వాళ్లు ముందుకొచ్చారు. మరోవైపు కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను చంద్రబాబు దత్తత తీసుకున్నారు. దత్తత సంకేతంగా అడాప్ట్ ట్రీని బంగారు కుటుంబాలకు అందించారు. కుప్పం నియోజకవర్గంలో ఆయన దత్తత తీసుకొని వారికి కావలసిన అన్ని రకాల సదుపాయాలను అందిస్తున్నారు. వారు కూడా ఒక మార్గదర్శిగా నిలిచారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మార్గదర్శులు ఇచ్చే చేయూతను బంగారు కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మొత్తం రాష్ట్రంలో 1,69,00,000 కుటుంబాలున్నాయి. నీడీ ఫ్యామిలీస్ 21 లక్షలు వచ్చాయి. 13,40,697 బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచన 15 లక్షలు పెట్టుకున్నాం. మళ్లీ చెప్తున్నా, ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం. బలవంతం లేదు. నా వంతు కర్తవ్యంగా 250 కుటుంబాలను నేను కూడా దత్తత తీసుకుని నేను కూడా వ్యక్తిగతంగా మానిటర్ చేస్తున్నాను. ఇందులో కష్ట నష్టాలు నాకు కూడా తెలియాలి. పేదరికం లేని సమాజం అని కొంతమంది అనుకుంటున్నారు. పేదరికానికి నిర్వచనం ఏంటని. ఎవరైతే అట్టడుగునున్నారో వారికి అనునిత్యం అండగా ఉండడం, అదే పేదరిక నిర్మూలన అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి అందరం కలిసి పనిచేద్దాం. ప్రజారోగ్య పరిరక్షణకు సంజీవని పేరిట కొత్త పథకం తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి గుర్తు చేశారు. భగవంతుడు మనకి ఇచ్చిన వయసు 120 ఏళ్లు మినిమం. మనం అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా మంది ఇబ్బందులు పాలవుతున్నారు. దానికి కూడా తొందరలో నేను ఒక ఆరోగ్యం కోసం ఒక బెస్ట్ బిల్ గేట్ ఫౌండేషన్ తో వర్కౌట్ చేస్తున్నాం. ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ హెల్త్, రియల్ టైం మానిటరింగ్ ఆన్లైన్ లో పెట్టి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి పూర్తిగా బాధ్యత తీసుకున్నట్టుగా ఒక పైలట్ జరుగుతా ఉంది. కుప్పంతో ప్రారంభించాం. తొందరలో చిత్తూరు జిల్లా చేస్తాం. అక్కడి నుంచి రాష్ట్రం అంతా చేసి పేరు కూడా సంజీవని అనే పేరు పెట్టాం. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఎవరికి ఏ నాలెడ్జ్ అవసరమో, మెడికల్ నాలెడ్జ్ అవసరమో ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికే సంజీవని తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది తొందరలో వస్తుంది. వైసీపీ నాయకులు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా అమరావతి పనుల్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పశ్చిమ బైపాస్ నిర్మాణంలో అధికారుల అలసత్వం వల్లే రాజధాని ప్రాంతంలో వరద నీరు నిలిచిందని చెప్పారు. మంగళగిరి మండలంలో వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో పర్యటించిన ఆయన జాతీయ రహదారిపై బ్రిడ్జి కింద సుమారు 25 అడుగుల మేర మట్టి ఉందని తెలిపారు. దానిని తొలగించాలంటే వెంటనే సాధ్యం కానందునే బ్రిడ్జి సమీపంలో జాతీయ రహదారిని కొంతమేర తొలగిస్తున్నట్లు వివరించారు. అమరావతి మునిగిపోయిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టిన మంత్రి వైసీపీ తీరు మార్చుకోకపోతే ఈసారి 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. అమరావతిలో పర్యటించి తమపై ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారన్న నారాయణ, లేకపోతే వాళ్లే గట్టిగా సమాధానం చెబుతారని పేర్కొన్నారు. మరో ఏడాదిన్నరలో రహదారుల నిర్మాణం పూర్తవుతోందన్న మంత్రి వర్షాలు తగ్గగానే రైతులకిచ్చిన ప్లాట్లలో సరిహద్దు రాళ్లు కొత్తవి వేస్తామని చెప్పారు. జగన్ కొందరిని పెంచి పోషించడం వల్లే హత్య కేసు నిందితుడు శ్రీకాంత్ పేరోల్పై బయట తిరిగారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఆ పంధాను కూటమి ప్రభుత్వంలో సాగనివ్వబోమని తేల్చెప్పారు. నెల్లూరులో హత్య కేసు నిందితుడు శ్రీకాంత్ పేరోల్ వ్యవహారంపై విచారణ జరుగుతోందన్న మంత్రి మీడియాలో కథనాలు రాకముందే అతడి పేరోల్ రద్దయిందని వెల్లడించారు. అరుణ అనే మహిళ తనను తాను దిశ ఫౌండేషన్ కార్యదర్శిగా ప్రకటించుకుందని, ఆమె వ్యవహార శైలిపైన సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి వెల్లడించారు. శ్రీకాంత్ అనే వ్యక్తి 4 years అతను అబ్స్కాండ్ అయ్యాడు. తర్వాత సరెండర్ అయ్యాడు. లాస్ట్ గవర్నమెంట్లో దగ్గర 45 days అతని పేరోల మీద బయట ఉన్నాడు.
కొంతమందిని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. జైల్స్ డిపార్ట్మెంట్తో కరెక్ట్గా 4 days బిఫోర్ నేను రివ్యూ పెట్టుకున్నా. ఆ రోజు నాకు ఆ సూపరింటెండెంట్ నాకు చెప్పాడు, మేడం హీఈస్ వెరీ నోటోరియస్ క్యాండిడేట్, అతని పెరోల్ వచ్చింది, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి, లేకపోతే మనం ఇబ్బంది పడతాం. వెంటనే నేను ఆ రోజు ఆర్డర్ ఇచ్చాను. పెరోల్ ఆపాము, పెరోల్కి ఇవ్వకూడదని చెప్పాము, అతన్ని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టాము. అతని వెనకాతలు ఏం జరుగుతుంది, పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే దట్ లేడీ ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అట్లా ఎంక్వైరీ జరుగుతుంది. ఆవిడ వెనకాతలు ఎవరెవరిని బేస్ చేసుకొని ఆవిడ ఇంత నెట్వర్క్ చేసిందన్న దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలు సహా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పాల్గొన్న ప్రధాని సిపి రాధాకృష్ణన్ను సత్కరించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ ప్రజా జీవితాన్ని, ఆయన సేవలను మోదీ ప్రశంసించారు. అనంతరం రాధాకృష్ణన్ను మోదీ ఎంపీలకు, ఫ్లోర్ లీడర్లకు పరిచయం చేశారు. సిపి రాధాకృష్ణన్కు ఎన్డీఏ పక్షాలు మద్దతు ఇవ్వాలని ప్రధాని కోరారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఓట్లేయనుండగా ప్రస్తుతం లోక్సభలో 542, రాజ్యసభలో 240 సీట్లు ఉన్నాయి. మొత్తం సభ్యుల సంఖ్య 786 కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలవాలంటే 394 ఓట్లు కావాలి. ఎన్డీఏ కూటమికి దిగువ సభలో 293, ఎగువ సభలో 129 మంది సభ్యుల మద్దతు ఉంది. 2 సభలు కలుపుకుంటే 422 మంది సభ్యుల మద్దతు ఉన్నందున అధికార ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమేనని ఆ కూటమి నేతలు విశ్వాసంతో ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోటీ అనివార్యమైంది. ఈ ఎన్నికలో తమ అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈ మేరకు తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండీ కూటమి ప్రకటించింది. తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగాను, గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాను, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. గోవా తొలి లోకాయుక్తగాను పనిచేశారు. ఇండీ కూటమి ప్రకటన వచ్చిన తర్వాత ఢిల్లీ చేరుకున్న సుదర్శన్ రెడ్డికి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు పార్లమెంటు సెంట్రల్ హాల్లో సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమం నిర్వహించనున్నట్టు కూటమి తెలిపింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండీ కూటమి ఎంపీలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు పరిచయం చేయనున్నారు. ఆయన ఎల్లుండి మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. हम सभी पार्टी मिलके एक कॉमन कैंडिडेट को इस वाइस प्रेसिडेंट इलेक्शन में खड़ा करने का निर्णय लिया है और वो निर्णय यूनानिमसली हमने किया है. श्री बी सुदर्शन रेड्डी is one of the India's most distinguished and progressive jurists. He has had a long and eminent legal career, including as Judge of the Andhra Pradesh High Court, Chief Justice of Guwahati High Court and Judge of the Supreme Court. He has been a consistent and courageous champion of social, economic and political justice. ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన తెలుగు వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకునేందుకు ఉభయ రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, ఎంఐఎం సహా అన్ని పార్టీలు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ సభ్యుడు కాదని ఇండీ కూటమిలోని అన్ని పార్టీలు కలిసి ఎంపిక చేశాయని గుర్తు చేశారు. గతంలో పీవీ నరసింహారావుకు ఎన్టీఆర్ మద్దతు ఇచ్చారన్న రేవంత్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికలో పీవీపై పోటీ పెట్టకుండా గెలిపించారని పేర్కొన్నారు. ఇప్పుడు మరోసారి తెలుగు నేతలంతా ఎన్టీఆర్ స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలంతా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతిస్తే ఆయన గెలుస్తారని తెలిపారు. లేని ఓటర్లను ఉన్నట్టుగా నమోదు చేసి ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ ఒక పక్కన, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని పరిరక్షించడం ఇండియా కూటమి ఈరోజు ఇంకొక పక్కన. అందుకే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్న వాళ్లను ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించడానికి ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం, రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము. 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. తెలంగాణలో రైతులకు యూరియా సరఫరా చేయకుండా కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. యూరియా సరఫరా చేయాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు. ఈ విషయంలో బీజేపీ నేతల వైఖరిపై ఆరోపణలు గుప్పించిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణకు రావాల్సిన యూరియాను కేంద్రం తక్షణమే ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసుతోనే రాష్ట్రానికి రావాల్సిన వాటా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
యూరియా కోసం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో యూరియాను అడ్డుకుంటున్నారని మహేష్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన క్వాంటిటీ ఇవ్వకపోవడం, తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టడం, ఇది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నం. రాష్ట్రానికి రావాల్సిన పరిపూర్ణమైన యూరియా వాటా ఇవ్వకుండా అరకొర వాటా ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మనం ఫెడరల్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్లో ఉన్నాం. ప్రతి రాష్ట్రానికి రావాల్సిన వాటా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవాళ మా ఎంపీలు ధర్నా కూర్చున్నారు. రైతాంగం తెలంగాణలో ఎదుర్కొన్న తీవ్రతను గుర్తించి ప్రియాంక గాంధీ కూడా మద్దతు పలికినారు. ఇప్పటికైనా మోడీ గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎదుర్కొన్న సమస్యల్ని అర్థం చేసుకొని మాకు రావాల్సిన యూరియా వాటా తక్షణం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముంబైలో వరుసగా రెండో రోజు భారీ వర్షం కురిసింది. 24 గంటల్లో దాదాపు 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా జనజీవనం స్తంభించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన 8 విమానాల్ని ఇతర ప్రాంతాలకు మళ్లించారు. కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లపై 17 అంగుళాల మేర నీరు నిల్వగా హార్బర్ లైన్ సహా ప్రధాన మార్గాల్లో లోకల్ ట్రైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో కొన్నింటిని రద్దు చేయగా మరికొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. ముంబై గుండా ప్రవహించే మైతీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదీ పరివాహకంలోని 400 నుంచి 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్రాంతినగర్, కుర్లా, పోవాయ్ తదితర ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు. పోవాయ్లోని ఫిల్టర్ పాడా వద్ద ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. వచ్చే 48 గంటలు కీలకమని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు. కొంకణ్, ముంబై, ఠాణే, రాయ్గఢ్, రత్నగిరి, పాల్ఘర్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎగువన కురుస్తున్న వానలకు ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి వరద పోటెత్తింది. చింతూరు, కూనవరం వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దేవీపట్నం మండలంలో గండిపోచమ్మ ఆలయం నీట మునిగింది. లంక గ్రామాల వాసులు పడవల్లో నదీపాయల్లో రాకపోకలు సాగిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గౌతమి, వృద్ధ గౌతమి, వైనతయ్య గోదావరి నదీపాయలు పొంగి పొర్లుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంత పొలాలకు వెళ్లకూడదని సూచించారు. కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో దివిసీమ రైతులకు కంటి మీద కునుకు కరువైంది. పులిగడ్డ అక్విడెక్ట్ వద్ద వరద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాపట్ల జిల్లా కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాయలసీమలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. పెన్నా నది పరివాహకంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నంద్యాల జిల్లాలో వరదరాజస్వామి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆత్మకూరు, కొత్తపల్లిలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలోని సరుబుజ్జిలి, బూర్జా, పొందూరు మండలాల్లోని నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి, శీలం జానకిబాయి చెరువు నిండుకుండలా మారింది. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో చేపల వేటకు వెళ్లి రాజు అనే యువకుడు మృతి చెందాడు. భూపాలపల్లి జిల్లాలో లో లెవెల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా సింగారం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కనుకును, రెడ్డిపల్లి గ్రామాల మధ్య చెలిమెల వాగు అలుగుపోస్తోంది. మహాముత్తారం మండలంలో పెగడపల్లి, కేశపూర్ గ్రామాల మధ్య పెద్దవాగు ఉధృతికి కాటారం, మేడారం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రామగుండం సింగరేణి సంస్థకు సంబంధించిన 4 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుండగా 39 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరగా 35 గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం జలకళ సంతరించుకుంది. గోదావరి, ప్రాణహిత నదులు పొంగి పొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. స్నానఘట్టాల వద్ద చాలా మెట్లు మునిగాయి. కళ్యాణకట్ట వరకు వరద నీరు చేరింది. పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం నీట మునిగింది. చర్ల మండలంలోని తాళిపేరు జలాశయానికి వరద పెరుగుతుండగా 10 గేట్లను ఎత్తి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద భారీ వరద వచ్చి చేరగా 48 రేడియల్ గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ధవళేశ్వరం వద్ద కూడా వరద ఉధృతి ప్రవహిస్తోంది. మెదక్ జిల్లాలోని మంజీరా నది మహోగ్ర రూపం దాల్చగా 6 రోజులుగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల జలదిగ్బంధంలో చిక్కుకుంది. కృష్ణానది పరివాహక ప్రాజెక్టులు సైతం జలకళతో కన్నుల పండుగలా మారాయి. శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద పెరుగుతోంది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. నాగార్జున సాగర్కు భారీ వరద వస్తుండగా మళ్లీ 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి వరద పులిచింతల ప్రాజెక్టుకు వెళుతోంది. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వస్తోంది. 69 గేట్ల నుంచి యథాతథంగా నీటిని కిందకు వదులుతున్నారు.
గోదావరి పరివాహకంలోని అన్ని ప్రాజెక్టులు నిండడంతో సిద్దిపేట జిల్లా తొగుటలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ నింపే ప్రక్రియ చేపట్టారు. 2 పంపులతో నీటి ఎత్తిపోతలు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. ప్రాథమికంగా 2500 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తున్నారు. రేపటి నుంచి పంపుల సంఖ్య దశల వారీగా పెంచుతూ 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నింపుతామని అధికారులు వివరించారు. ఈ రిజర్వాయర్ నింపితే దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి జిల్లాలో రైతులు లాభపడతారని చెప్పారు. విద్యుత్ స్తంభాలపై ప్రాణాంతకంగా మారిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన భట్టి మానవీయ కోణంలో ఆలోచించి కేబుల్ వైర్లు తొలగించాలంటూ ఏడాది నుంచి కేబుల్ ఆపరేటర్లకు పలుమార్లు నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. అయినా వారిలో స్పందన లేదని, ఇప్పుడు ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడినందున వెంటనే కేబుల్స్ తొలగించాలని ఆదేశిస్తున్నట్టు భట్టి చెప్పారు. ఇదే సమయంలో హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని భట్టి అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు భట్టి ఆదేశాలతో కదిలిన విద్యుత్ సిబ్బంది హైదరాబాద్లోని పలు డివిజన్లలో కేబుల్స్ తొలగించే ప్రక్రియ చేపట్టారు. కరెంటు స్తంభాలకున్న కేబుళ్ల తొలగింపు ప్రక్రియ తక్షణం నిలిపివేయాలని ఇంటర్నెట్ కేబుల్ ప్రొవైడర్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క టీజీపీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ ఫరూఖీకి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో 1,20,00,000కు పైగా ఉన్న జనాభాకు అవసరమైన కేబుళ్లను ఒక్కసారిగా తొలగిస్తే సమస్యలు తప్పవన్నారు. 6 నెలలుగా గజిబిజిగా ఉన్న కేబుళ్లను తొలగించి ఒకే ఫైబర్ ద్వారా అన్ని సేవలు అందించేలా పనిచేస్తున్నామని వివరించారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్లోని జయకృష్ణ నివాసానికి వెళ్లిన చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ పద్మజ భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ నెల 31న జరిగే షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ చైనాలో పర్యటిస్తారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ తెలిపారు. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో భేటీ సందర్భంగా ఆయన ప్రకటన చేశారు. సరిహద్దు వివాదంపై ఇరు దేశాల మధ్య ప్రత్యేక ప్రతినిధుల చర్చల సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన డోభాల్ ఇరు దేశాల సంబంధాలు, సరిహద్దు వెంట శాంతికి సంబంధించి కొత్త శక్తి, ఉత్సాహం వచ్చినట్లు చెప్పారు. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనడం సహా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా మెరుగుపడినట్టు తెలిపారు. ఎస్సీఓ సదస్సుకు మోదీ హాజరవుతారన్న డోభాల్ ప్రత్యేక ప్రతినిధుల చర్చలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నట్లు చెప్పారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు టియాన్జిన్లో జరిగే ఎస్సీఓ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారని అధికారికంగా ప్రకటించడం ఇదే మొదటిసారి. సరిహద్దు అంశంపై 24వ ప్రత్యేక ప్రతినిధుల చర్చలు విజయవంతమవుతాయని డోభాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ సెషన్లో లాభాలు నమోదు చేశాయి. గత సెషన్లో 676 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 371 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 81,319 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 81,315 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొలిక్కి వస్తుందనే అంచనాలు సహా దీపావళి నాటికి జీఎస్టీ సంస్కరణలు మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయి. ఈ క్రమంలో కొనుగోళ్లు ఊపందుకోగా సెన్సెక్స్ ఒక దశలో 81,756 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 81,644 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 24,981 వద్ద ముగిసింది.